హై గైస్, వెల్కమ్ టు రీఛార్జ్ వెంకటేష్. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా వెళ్తే ఫలితాలు ఇలానే వస్తాయి. ఎస్ఆర్హెచ్ లాస్ దేర్ థర్డ్ మ్యాచ్ ఇన్ ఎ రో. ఫస్ట్ మ్యాచ్ బ్రహ్మాండంగా ఆడి ఆర్భాటంగా గెలిచేశారు. 286 చేశారు ఫస్ట్ మ్యాచ్లో. అండ్ తర్వాత వాళ్ళ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. నెక్స్ట్ మ్యాచ్లో వాళ్ళ స్కోరు 190, ఆ తర్వాత 163కి వచ్చింది. ఇప్పుడు తాజాగా మ్యాచ్ నెంబర్ 15 అగేన్స్ట్ కేకేఆర్ 120 కాల్అవుట్ అయ్యారు. అండ్ దే లాస్ట్ ద మ్యాచ్ బై హ్యూజ్ మార్జిన్, 80 రన్స్. ఎస్ఆర్హెచ్ చాలా లోస్ చూశారు, కానీ ఇంతకంటే దారుణమైన ఓటమి ఎప్పుడు లేదు బై వే ఆఫ్ రన్స్. దేర్ బిగ్గెస్ట్ లాస్ బై వే ఆఫ్ రన్స్, 80 రన్స్ తేడాతో ఎప్పుడు ఓడిపోలేదు. సో ఏ రకంగా చూసుకున్నా గ్రాఫ్ పడిపోతూ ఉంది. లాస్ట్ సీజన్లో అందరినీ ఆకట్టుకున్నారు, ఈ సీజన్ కూడా బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు. వీళ్ళ బ్యాటింగ్ లైనప్ చూస్తే మిగతా వాళ్ళందరూ అసూయపడే పరిస్థితి. అండ్ వీళ్ళ స్టైల్ని మిగతా వాళ్ళు కూడా కాపీ చేసే ప్రయత్నం కూడా చేశారు. దూకుడు మంత్రంతో వెళ్ళి ఆడాలని ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ మంత్రం వాళ్ళకే వికటించింది. మిగతా వాళ్ళు కలిసి వస్తున్నాయి, కానీ ఈసారి ఎందుకంటే వీళ్ళు టార్గెట్ అయిపోయారు. మిగతా బౌలింగ్ అటాక్స్ అందరూ కూడా వీళ్ళని ఎలా కట్టడి చేయాలి అనే విషయంలో చాలా ఎక్కువ ఓవర్ టైం వర్క్ చేసి కొన్ని థీరీస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అవి క్లిక్ అవ్వడం కూడా మొదలుపెట్టింది. సో వరుసగా మూడోసారి వీళ్ళ బ్యాటింగ్ ఫెయిల్ అయింది. దిస్ ఇస్ క్వైట్ అలార్మింగ్. ఇక్కడి నుంచి కోలుకోవడం కష్టం, ఎందుకంటే 3 ఓటములు వరుసగా రావడంతో పాటు నెట్ రన్ రేట్ కూడా హెస్ టేకెన్ ఎ బీటింగ్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఉన్నారు. మరోవైపు కేకేఆర్ హ్యాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. వాళ్ళకి చాలా సమస్యలు నేను ప్రివ్యూలో చెప్పుకున్నాం, బ్యాటింగ్లో, బౌలింగ్లో, అన్నింటిలో. ముఖ్యంగా బ్యాటింగ్లో ట్రెమెండస్ ప్రాబ్లమ్స్ చూసాం మనం, కానీ ఒక్క మ్యాచ్తో అన్నిటి నుంచి బయటపడ్డారు. బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ కూడా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయ్యి, అంతేకాకుండా లాస్ట్ ఈ మ్యాచ్కి ముందు వాళ్ళు బాటమ్ ఆఫ్ ది టేబుల్ నెంబర్ 10లో ఉన్న వాళ్ళు కాస్త ఈ విజయంతో ఒక్కసారిగా పైకి ఎగబాకి 5th ప్లేస్కి వెళ్ళిపోయారు. సో 5 ప్లేసెస్ జంప్ చేశారు ఒకసారి. వెరాజ్ ఎస్ఆర్హెచ్కి చాలా చాలా డిసప్పాయింటింగ్ డిఫీట్. ఈ 3 డిఫీట్స్లో, వరుస డిఫీట్స్లో ఇది మోస్ట్ హ్యూమిలియేటింగ్ డిఫీట్గా కూడా చెప్పుకోవాలి. కేకేఆర్తో వాళ్ళకి బాగాలేదు. కేకేఆర్తో వాళ్ళు ఆడే తీరు, ముఖ్యంగా లాస్ట్ సీజన్లో 3 మ్యాచ్లు ఓడిపోయారు. లాస్ట్ 12 మ్యాచెస్లో ఐ థింక్ 8 or 9 ఓడిపోయారు. చాలా చాలా కేకేఆర్ హ్యాస్ బీన్ ఏ బోగీ టీమ్, నో డౌట్. కానీ ఆడిన తీరేంటి అసలు యాక్చువల్గా ఎందుకు ఓడిపోతున్నారు? నాకు ఒక 3-4 పాయింట్లు కనిపించింది. అది లాస్ట్లో మాట్లాడదాం. మనం మ్యాచ్ గురించి మాట్లాడిన తర్వాత ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అనేవి, ప్రధాన కారణాలు ఏంటి మనం 3-4 కారణాలు మనం లాస్ట్లో మాట్లాడదాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, టాస్ గెలవడం డెఫినెట్గా అడ్వాంటేజ్గా చెప్పుకోవాలి. టాస్ గెలుస్తున్నారు, మ్యాచ్లు గెలుస్తున్నారు. సో ఎస్ఆర్హెచ్ కూడా వరుసగా ఫస్ట్ బ్యాటింగ్ చేసి దెబ్బతిన్నడం చూసాం. అందులో కేకేఆర్కి అగేన్స్ట్గా మీకు క్వాలిఫైర్ 1లో కానీ ఫైనల్లో కానీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయారు. సో దిస్ టైమ్ దే ఆర్ వెరీ మచ్ రైట్ ఇన్ చూసింగ్ టు బౌల్ ఫస్ట్. స్టార్టింగ్ కూడా మంచి స్టార్ట్ లభించింది. ఇద్దరు ఓపెనర్స్ తొందరగా అవుట్ చేయగలిగారు. బోత్ క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్ వితౌట్ ట్రబ్లింగ్ మచ్ ఇద్దరు అవుట్ అయిపోయారు. సో పవర్ ప్లేలో మంచి స్టార్ట్ దొరికిందాం అనుకుంటే రహానే అండ్ అంక్రిష్ రఘువంశీ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. పవర్ ప్లేలో 2 వికెట్లు పడిన వాళ్ళు 50-53 రన్స్ వచ్చినాయి. సో ముఖ్యంగా రహానే స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. అతను పికప్ షాట్స్, అతను కొట్టిన సిక్సర్లు టువర్డ్స్ స్క్వేర్ లెగ్ అండ్ డీప్ మిడ్ వికెట్ ఫర్ సూపర్. సో రహానే మళ్ళీ ఫామ్లోకి రావడం 2 మ్యాచ్ల ఫెయిల్యూర్ తర్వాత. అంక్రిష్ రఘువంశీ హెస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్, కానీ 20-30 చేస్తూ వచ్చాడు ఫస్ట్ 3 మ్యాచెస్లో. ఇక్కడ ఒక 50 చేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక 81 రన్స్ పార్ట్నర్షిప్. అది వాళ్ళకి ఒక రికవరీ ఇచ్చింది, కానీ అనుకున్నంత స్కోరింగ్ వేగం రాలేదు. ఎందుకంటే 13 overs అయ్యేసరికి వాళ్ళిద్దరు వెంటనే అవుట్ అయ్యారు. అప్పటికి వాళ్ళు 8 runs per over ఎంతో ఉన్నారు, అంత ఎక్కువేం లేరు. కానీ తర్వాత వాళ్ళిద్దరు అవుట్ అవడం ఒకవేళ మేలే జరిగింది, ఎందుకంటే వీళ్ళిద్దరూ అంత న్యాచురల్ స్ట్రైకర్స్ ఏం కాదు, బిగ్ హిటర్స్ కాదు. తర్వాత వచ్చారు ఇంకొక జోడీ, వెంకటేష్ అయ్యర్ అండ్ రింకు సింగ్. వాళ్ళు రెచ్చిపోయారు, భయంకరంగా రెచ్చిపోయారు, మామూలుగా కాదు. దానివల్ల ఏంటంటే లాస్ట్ 5 overs 78 runs వచ్చినాయి. స్లాగ్ ఓవర్స్ అనే వాటిలో దారుణంగా ఫెయిల్ అయ్యారు. స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేస్తుంటే స్పిన్నర్స్ కంటిన్యూ చేయలేదు కెప్టెన్ ప్యాట్ కమిన్స్. మళ్ళీ పేసర్స్కి ఇచ్చాడు. సిమర్జిత్ సింగ్ వెంట్ ఫర్ రన్స్, ఎవ్రీబడి. ప్యాట్ కమిన్స్ అయితే చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. షమీ వాజ్ గుడ్, మోర్ ఎకనామికల్ దెన్ అదర్స్, బట్ మిగతా పేసర్స్ ఇంక్లూడింగ్ హర్షల్ పటేల్, ది సో కాల్డ్ పవర్ బ్యాక్ ఎండ్ స్పెషలిస్ట్, అందరూ వెంట్ ఫర్ రన్స్. దాంతో ఏంటంటే వాళ్ళు ఒక దశలో
160 చేస్తారేమో అనుకుంటే ఎగ్జాక్ట్లీ 200 బోర్డు మీద పెట్టగలిగారు. రసల్ 1 or 2 బాల్స్ ఆడాల్సిన అవసరం వచ్చింది. రమణ్దీప్ ఆడాల్సిన అవసరమే లేదు. సో జస్ట్ ఫర్ ది లాస్ ఆఫ్ 4 వికెట్స్ దే కుడ్ పుట్ అప్ ఏ డీసెంట్ స్కోర్ ఆఫ్ 200 అండ్ వెంకటేష్ అయ్యర్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. మామూలు కూడా కాదు, ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ అతని నుంచి. ఎందుకంటే వీళ్ళు ఏ రకమైన స్లోయర్ బాల్ వేసినా బౌండరీ కొడుతున్నాడు, పుల్లర్ లెంత్ వేసినా కొడుతున్నాడు, షార్ట్ బాల్ వేసినా కూడా భయంకరంగా పుల్ చేస్తున్నాడు. యూజ్ పవర్, టైమింగ్, ఎవ్రీథింగ్. సో అతనికి 23 crores పెట్టుకున్నారు. ఇంతవరకు టోటల్గా ఫెయిల్ అయిన ప్లేయర్ సడన్గా ఫామ్లోకి వచ్చేసాడు. అది ఒక టెల్లింగ్, ఒక ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్తో వచ్చాడు. అతను ఆడిన ఇన్నింగ్స్ నిజంగా ఇట్ హాజ్ ఇంజెక్టెడ్ లైఫ్ ఇన్ టు కేకేఆర్స్ ఇన్నింగ్స్. మరోవైపు రింకు సింగ్ కూడా అతనికి ఏం తీసుకోలేదు. అతను కూడా 183 స్ట్రైక్ రేట్, ఇతను 200+ స్ట్రైక్ రేట్ అయితే 183 స్ట్రైక్ రేట్. సో అతను 60 చేస్తే ఇతను 32, 34 చేశాడు. అది కూడా డబుల్ క్విక్ టైంలో చేశాడు. 4 6 కొట్టాడు. వీళ్ళిద్దరు ఏంటంటే బౌండరీల భాషలోనే మాట్లాడారు. దాంతో దే గాట్ ఏ వెరీ గుడ్ స్కోర్, వెరీ వెరీ గుడ్ స్కోర్ అన్న బోర్డ్. బట్ అది ఆ పిచ్లో అంత డేంజర్ ఏం లేదు. స్పిన్నర్స్కి అనుకూలిస్తుందంటే స్పిన్నర్స్కి కొంత గ్రిప్ అవుతుంది, స్లోయర్ వన్స్ గ్రిప్ అవుతున్నాయి, ఈవెన్ పేసర్స్కి కటర్స్ యూస్ఫుల్గా ఉన్నాయి, నో డౌట్. బట్ స్టిల్ అంత డేంజరస్ పిచ్ ఏం కాదు. స్మాల్ గ్రౌండ్, 6 కొట్టడం ఈజీ. అవుట్ఫీల్డ్ వాజ్ వెరీ ఫాస్ట్. ఫీల్డర్స్కి పెద్ద పరీక్ష. కానీ అయినా సరే 200 ఇస్ చేజబుల్ ఆన్ దట్ పిచ్ అని అనిపించింది. కానీ ఎస్ఆర్ఎస్ స్టార్టింగ్లోనే పిచ్ కూడా ఏం మారలేదు. సెకండ్ ఇన్నింగ్స్లో ఏమైనా టఫ్ అయిందంటే అట్లా ఏం కాలేదు. సెకండ్ ఇన్నింగ్స్లో ఆల్సో ఇట్ వాస్ ప్లేయింగ్ వెల్. కానీ స్టార్టింగ్లోనే వికెట్స్ పడిపోయాయి. ట్రావిస్ హెడ్ ఫస్ట్ బాల్ 4 కొట్టాడు. సెకండ్ వైభవ్ ఎప్పుడు కూడా ఆ ఇన్ స్వింగ్ ఉంటుంది. ఆ ఇన్ స్వింగ్ ఇక్కడ కూడా మిగతా బౌలర్స్ కానీ అతనికి ఆ స్వింగ్ వచ్చింది. అది లెఫ్ట్ హ్యాండర్స్కి, అది ఇన్ స్వింగ్ ఫర్ రైట్ హ్యాండర్స్, అది లెఫ్ట్ హ్యాండర్స్కి అది ఎవే స్వింగ్ అవుతుంది, అది డేంజరస్. సెకండ్ బాల్ మరొక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు, ట్రైయింగ్ టు క్లియర్ మిడ్ ఆఫ్, బట్ వెరీ గుడ్ క్యాచ్ టేకెన్ దేర్ బై హర్షిత్ రాణా వెనక్కి పరిగెత్తు హీ కుడ్ హోల్డ్ ఆన్ టు దట్ క్యాచ్, వెరీ గుడ్ క్యాచ్. దాంట్లో ట్రావిస్ హెడ్ స్టార్టింగ్లోనే అవుట్. అభిషేక్ శర్మ ఒక ఫ్లోయర్ 1 ఆడే ప్రయత్నంలో స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అతను కూడా 2 runs చేశాడు. ఇషాన్ కిషన్ కూడా వైభవ్, అది హర్షిత్ రాణాకి వచ్చింది. ఇషాన్ కిషన్ వైభవ్ కొట్టాడు. వైభవ్ బాల్ని డ్రైవ్ చేయబడి, కవర్ డ్రైవ్ చేయబోయాడు. బట్ వెరీ గుడ్ క్యాచ్ టేకెన్, షార్ప్ అండ్ వెరీ వెరీ గుడ్ క్యాచ్ టేకెన్ బై రహానే ఎట్ కవర్స్. సో 3 వికెట్లు 9 for 3 అనుకుంటా. 9 for 3 రెడ్యూస్ టు 9 for 3. చాలా చాలా దారుణమైన పరిస్థితి. మళ్ళీ ఆ ఫైనల్ గుర్తుకొచ్చింది. ఫైనల్ ఇలాగే వైభవ్ అప్పుడు కూడా ట్రావిస్ హెడ్ని అవుట్ చేశాడు. అప్పుడు స్టార్క్ ఎక్కువ డ్యామేజ్ చేశాడు, ఈసారి అరోరా చేశాడు, అది తేడా. బట్ 9 for 3 నుంచి వాళ్ళు కోలుకోలేదు. ఎప్పటిలాగే ఎస్ఆర్హెచ్లో మనం ఎప్పుడు ఇదే మాట్లాడుకుంటున్నాం ఏంటంటే నో పార్ట్నర్షిప్స్ ఎట్ ఆల్. వస్తున్నారు, అవుట్ అవుతున్నారు, వెళ్తున్నారు. కమిందు మెండిస్ కూడా అవుట్ అయ్యింది. ఇమీడియట్గా వైభవ్ అదే ఓవర్లో 9 for 4 అయి ఉండేది. ఒక ఈజీ క్యాచ్, సంబడి లైక్ రస్సల్ విత్ బకెట్ హ్యాండ్స్ డ్రాప్ చేశాడు ఆ క్యాచ్. దాంతో 9 for 4 మెండిస్కి ఒక లైఫ్ లభించింది. మెండిస్ బ్యాటెడ్ వెల్. కమిండు మెండిస్ మనం అనుకున్నాం ప్రివ్యూలో కూడా అతను తీసుకొస్తే బాగుంటుంది. అతను స్టడీయింగ్ ఇన్ఫ్లుయెన్స్, 2 6 కొట్టాడు. స్వివెల్ పుల్ షాట్ బాగా ఆడుతున్నాడు, 6 కొట్టాడు. బట్ జనరలీ ఒక స్టడీ చేశాడు ఇన్నింగ్స్ని. నితీష్ రెడ్డి కూడా ఒక 2 4లో ఒక 6 కొట్టి గ్రూవ్లో పడుతున్నట్టుగా అనిపించాడు, గాడిలో పడుతున్నట్టు. కానీ నితీష్ కూడా అవుట్ అయిపోయాడు. నితీష్ కూడా ఒక లాంగ్ ఆన్లో క్యాచ్ ఇచ్చి నితీష్ అవుట్ అయ్యాడు. తర్వాత కమిందు మెండిస్ కూడా ఎక్కువసేపు ఉండలేదు, 27 చేశాడు. క్లాసన్ ఉన్నంత వరకు హోప్ ఉంది. బట్ క్లాసన్ని మళ్ళీ వైభవ్ సెకండ్ స్పెల్కి వచ్చి ఒక స్లోయర్ బౌన్సర్తో అతను కూడా అవుట్ చేశాడు. ఆ పుల్ షాట్ టైమింగ్ కుదరలేదు అండ్ ఈ కావడం. సో వికెట్లు పడుతూనే ఉన్నాయి. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వికెట్లు పడుతున్నా సరే అదే దూకుడుగా ఆడడం. ఎక్కడ కూడా వీళ్ళు కేకేఆర్ మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఫస్ట్ 2 వికెట్లు పడ్డాయి, స్లోగా ఒక పార్ట్నర్షిప్ బిల్డప్ చేశారు, పేస్ చేసుకునే ఇన్నింగ్స్. వాళ్ళు అంత క్విక్గా చేయకపోయినా తర్వాత వికెట్స్ చేతిలో ఉన్నాయి కాబట్టి అయ్యర్ అండ్ వెంకటేష్ అయ్యర్ దట్ ఈస్ అండ్ రింకు రెచ్చిపోయి ఆడారు. వాళ్ళు ఒక బ్రహ్మాండమైన స్కోర్ ఇవ్వగలిగారు. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే వికెట్లు పడినా సరే స్పీడ్గా ఆడతాం, మేము అదే స్టైల్లో ఆడతాం, మళ్ళీ గాల్లోకి కొడతాం, మళ్ళీ 6ల కోసం ఏం చేస్తాం అన్నట్టుగా ఆడితే కోర్స్ వాళ్ళు టైట్ చేశారు. బౌలింగ్, ఫీల్డింగ్ వాజ్ ఆల్సో వెరీ గుడ్, అంతా బాగానే ఉంది. బట్ స్టిల్ ఐ థింక్ అదే దూకుడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ప్యాట్ కమిన్స్ కెప్టెన్, అప్పుడు క్లాసన్ ఇంకా ఉన్నాడు. క్లాసన్ కదా సపోర్ట్ ఇవ్వాలి. లాస్ట్ మ్యాచ్లో కూడా అనికేత్కి సపోర్ట్ ఇవ్వాలి. కానీ వచ్చి రావడంతో వరుణ్ చక్రవర్తి, ఆఫ్ ఆల్ ద పీపుల్, వరుణ్ చక్రవర్తి ఆల్వేస్ అటాక్ స్టంప్స్. ఆఫ్ అండ్ మిడిల్లో పడిన బాల్కి వికెట్లకి ఎడంగా జరిగి ఒక స్కూప్ షాట్ ఆడతాడు.
4 వచ్చింది కరెక్టే, కానీ ఎంత రిస్కీ షాట్ అది క్యాప్టెన్ నుంచి. అందుకే వీళ్ళు ఫర్ ది సెకండ్ టైమ్ ఇన్ రో దే కుడ్ నాట్ కంప్లీట్ 20 overs, 16.4 overs అవుట్ అయిపోయింది. ఇక తర్వాత ఇంకెవరు నిలబడతారు, ఎవరు నిలబడాలి. ముఖ్యంగా సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్స్ మీద వాళ్ళ ట్రిక్స్ ముందు టైలెండర్స్ ఎక్కడ నిలబడతారు. సో 120 మాత్రమే చేయగలిగారు 16.4 ఓవర్స్లో. ఇన్నింగ్స్ 3.2 overs ఇంకా మీ ఉండగానే కనీసం 20 overs ఆడితే, ఇప్పుడు నేను ప్యాట్ కమిన్స్ అప్పుడు క్విక్ రన్స్ అవసరం, బట్ ఆ స్టేజ్కి వచ్చేసరికి అర్థమైంది ఏంటంటే మీరు యూ కెనాట్ విన్ ద మ్యాచ్, అట్లీస్ట్ మీరు మార్జిన్ తగ్గించుకునే ప్రయత్నం చేయలేదు. పెద్ద షాట్ కోసం వెళ్ళాడు. అది దట్ ఈస్ నాట్ అది రైట్ స్ట్రాటజీలో కనబడలేదు. వాళ్ళు ఏదో మార్పు చేయాలి. వరుసగా 3 ఓటముల తర్వాత ఖచ్చితంగా కొంత చేంజెస్ తీసుకురావాలి. సో హ్యూజ్ మార్జిన్తో ఓడిపోయారు. వైభవ్ రావు 3 wickets, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, వెల్ డిజర్వ్డ్. ఎందుకంటే అతను తీసిన వికెట్లు ట్రావిస్ హెడ్ని క్విక్గా అవుట్ చేయడం, తర్వాత ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్. వెంకటేశ్వర్ ran him close for the man of the match award, బట్ ఇతను తీసిన వికెట్స్ చాలా కీలకమైన వికెట్స్ కాబట్టి అతను వరుణ్ చక్రవర్తి got 3 wickets, once again look very very dangerous. అండ్ సునీల్ నారాయణ్ టైట్ బౌలింగ్ 1 wicket తీశాడు. హర్షిత్ రాణా బౌల్డ్ వెల్, ఎవ్రీబడి కంట్రిబ్యూటెడ్. రసల్ రన్స్ ఇచ్చిన 2 wickets తీశాడు. రసల్ని ఇంపాక్ట్ ప్లేయర్కి తీసుకొచ్చారు. ఇంకొక బౌలర్ని తీసుకురావచ్చు, రసల్ అక్కడ అవసరం లేదు యాక్చువల్గా, బౌలర్ తీసుకురావచ్చు, కానీ రసల్ మీద ఫెయిత్ ఉంచి తీసుకొచ్చారు అండ్ పిక్డ్ అప్ 2 wickets. సో వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ కేకేఆర్ విన్, అన్ని రకాలుగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో. అండ్ మోస్ట్ డిసప్పాయింటింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఇంకా మనం ఈ ఓటమికి రీజన్స్ క్విక్గా ఒక 3-4 చెప్పుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే ఇదే, ప్రతి బాల్కి 6 కొట్టాలని చూడడం, ప్రతి బాల్ అదే మేము ఇలాగే ఆడతాం, ఏమైనా సరే మేము ఇలాగే ఆడతాం, కమ్ వాట్ మే అంటే అది కరెక్ట్ కాదు. మీరు యూ హ్యావ్ టు ప్లే ద సిచ్యుయేషన్, నాట్ మీరు మైండ్లో ఒకటి పెట్టుకుని ఆడితే కాదు. సో అది నెంబర్ 1 రీజన్. రెండోది, ప్యాట్ కమిన్స్కి స్పిన్నర్స్ మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే అక్కడ కమిన్ మెండిస్ మంచి బౌలింగ్ వేసాడు, 1 wicket తీశాడు, ఇంపార్టెంట్ వికెట్ యాంక్రిష్ కమిన్స్ని అవుట్ చేసి 4 runs ఇచ్చాడు. అతను ఆంబిడెక్స్ట్రస్, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు. సో రైట్ హ్యాండర్స్కి ఏమో ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెఫ్ట్ హ్యాండర్స్కి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు, వైస్ వర్స. సో అలాంటి బౌలర్కి ఒక్క ఓవర్ వేయడానికి మంచి బౌలింగ్ చేశాడు. జిషాన్ అన్సారీ బౌలింగ్ బాగా వేశాడు, ట్రైట్ చేశాడు, అతను 1 wicket తీశాడు, కానీ 4 overs ఇచ్చాడు. సో 13 overs తర్వాత నో స్పిన్నర్స్. మీకు 17th 18th వరకు స్పిన్నర్స్ చేయడం మనం చూస్తాం మిగతా దాంట్లో. ఇతను స్పిన్నర్స్కి అస్సలు నమ్మకం లేదు. లాస్ట్ ఇయర్ కూడా వాషింగ్టన్ సుందర్ కూడా పక్కన పెట్టాడు, స్పిన్ మీద నమ్మడు. పేస్ బౌలింగ్లో ఎక్స్ట్రా పేస్ కావాలి. సిమర్జిత్ సింగ్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్ ఇన్ ఈచ్ మ్యాచ్. పేస్ ఉంది అతనికి, కానీ ఆ స్కిల్ లేదు. మీకు దానికంటే మంచి స్లోయర్ వన్స్ వేసే జయదేవ్ నాట్కర్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇండియన్ మీరు ప్యాట్ కమిన్స్ మస్ట్ బి థింకింగ్ ఇన్ ఆస్ట్రేలియన్ లైన్. అట్లా కాకుండా ఇండియన్ పిచెస్ మీద ఆ కటర్స్ వేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో సిమర్జిత్ సింగ్ కంటే కూడా, సిమర్జిత్ సింగ్ చెన్నై కూడా ఆడాడు, కానీ అతని పేస్ ఒకటి సరిపోదు కదా. ఇక్కడ ఏంటంటే కటర్స్ వేయాలి ఇలాంటి పిచెస్, డ్రై పిచెస్ మీద. జయదేవ్ నాట్కర్ వుడ్ హ్యావ్ బీన్ ఏ రైట్ చాయిస్. సో ప్యాట్ కమిన్స్ టాక్టిక్స్ మీద కూడా మనకి క్వశ్చన్ వస్తూనే ఉంది. తర్వాత లాస్ట్ ఇయర్కి ఇప్పుడు తేడా ఏంటంటే మీకు పవర్ ప్లేలో అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు కలిసి బ్రహ్మాండమైన స్టార్ట్స్ అందించడం, 100 runs చేయడం 6 overs. అలా ఇచ్చారు. ఇద్దరిలో ఒకరు ఫెయిల్ అవుతున్నారు, ముఖ్యంగా అభిషేక్ ఫెయిల్ అవుతున్నాడు, ట్రావిస్ హెడ్ ఈసారి ఫెయిల్ అయ్యాడు. సో వాళ్ళు పవర్ ప్లేలో వాళ్ళిద్దరు ఆడలేకపోవడం ఇంకొక కారణం. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా పవర్ ప్లేలో ఇద్దరు ఫెయిల్ అయినా కూడా నితీష్ రెడ్డి అండ్ క్లాసన్ తర్వాత దే యూస్ టు రిపేర్ ద డ్యామేజ్. కానీ నితీష్ రెడ్డి ఈసారి ఈజ్ హ్యావింగ్ ఎ క్వైట్ టోర్నమెంట్ సో ఫార్. ఈవెన్ ఫీల్డింగ్లో కూడా క్యాచ్ వదిలేశాడు, కొన్ని మిస్ఫీల్డ్స్ చేశాడు. ఇట్స్ ఎక్సలెంట్ ఫీల్డర్. అలా చేయడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. సో నితీష్ రెడ్డి రికవర్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నాడు. బట్ క్లాసన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ లాగా ఆ ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడలేదు. 20s 30s 330s and 120 అతను. సో అతను 20s 30s చేస్తే కాదు కదా క్లాసన్. అంటే ఫస్ట్ మ్యాచ్లో అతను క్విక్ రన్స్ చేయాల్సి వచ్చింది ఒకటి, కానీ తర్వాత అతను దాన్ని కంప్లీట్గా ఇన్నింగ్స్ని ఒక ఎండ్లో పూర్తిగా అతను ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకో. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ మనకి. అలాగే డెత్ బౌలింగ్ వెరీ బ్యాడ్. పవర్ ప్లేలో కూడా దే ఆర్ లీకింగ్ రన్స్. పవర్ ప్లేలో వీళ్ళు రన్స్ చేయట్లేదు, తర్వాత అపోజిషన్కి ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు. మనకి ఆ భువి లాంటి బౌలర్ పవర్ ప్లేలో మిస్ అవుతున్నారు, నటరాజన్ని డెత్లో మిస్ అవుతున్నారు. సో మెనీ ప్రాబ్లమ్స్. లాస్ట్ ఇయర్ టీంని ఆల్మోస్ట్ కోర్ టీం కనిపించింది. ఇషాన్ కిషన్ ఎడిషన్ బాగానే ఉంది, బట్ స్టిల్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్కి ఈసారికి చాలా తేడా కనిపిస్తుంది. సో చాలా ఇష్యూస్. దే హ్యావ్ టు గో బ్యాక్ టు ది డ్రాయింగ్ బోర్డ్ అండ్ మేక్ సో మెనీ చేంజెస్, సో మెనీ టాక్టికల్ చేంజెస్, సో మెనీ టీమ్ వైజ్ చేంజెస్ అన్నీ చేయాల్సిన అవసరం. ఏమంటారు?